మనిషి చనిపోయాక మట్టిలో కలిసిపోయేటటువంటి అవయవాలని దానం చేయడం అనేది ఒక గొప్ప అంశంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలామంది ఈ అవయవ దానానికి సంబంధించినటువంటి అంశాలపైన చాలా అపోహలు గురవుతూ ఉంటారు. ఏదో అవయవదానం చేస్తే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. జరగాల్సినటువంటి పుణ్యాలన్నీ జరగవేమో అనేటటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది. కానీ ఒక అవయవ దానం కనుక చేస్తే కంపల్సరీగా అనేక మందికి అవయవాలు ఉపయోగపడి చనిపోయినా కూడా మనం బతికున్నట్లుగా భావించవచ్చు అనే విధంగా కూడా నూతనంగా అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే బతికుండగా కళ్ళు కోల్పోయిన వాళ్ళకి చనిపోయిన వారి కళ్ళను కనుక పెడితే వీళ్ళకి చూపు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఆ విధంగా ప్రపంచాన్ని చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అంశాల్లో ఇప్పుడు అవయవదానం పక్షోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేషన్ వర్మ తన ఒక అవయవదానాన్ని తానే స్వయంగా ఈ అవయవదాన పక్షోత్సవాల సంబంధంగా తన ఒక ఆధార్ కార్డునిచ్చి తాను అవయవదానానికి ముందుకు వస్తున్నట్లు కూడా ప్రకటించడం ఇప్పుడు ఒక విశేషం అనే విధంగా చెప్పచ్చు. అలా ఇనీషియల్గా నిజంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా సెలబ్రిటీలు కనుక చేస్తే సామాన్య ప్రజల్లో కూడా ఈ అవయవదానానికి సంబంధించినటువంటి అంశాలు మరింతగా పెంపొందించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవయవాన దానం చేయడం వల్ల ఏంటి ప్రయోజనాలు అనేది కూడా తెలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో చూస్తున్నాము మనం. బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ వీరి బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మరొకరికి ప్రాణం పోస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటికి గ్రీన్ ఛానళ్ళు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అవయవదానానికి అందరూ ముందుకు రావాలనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఏదైనా కూడా బాపట్ల ఎమ్మెల్యే వేగేషన్ వర్మ చేసినటువంటి ప్రయత్నం అనేది ఒక అభినందనీయం అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కనుక ఇనీషియల్గా తీసుకుంటే కంపల్సరీగా దాని ఎఫెక్ట్ వాళ్ళ కార్యకర్తల్లో ఉంటుంది, వాళ్ళ అభిమానుల్లో ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవయవ దానానికి ముందుకు రావాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా ఈ అవయవ దానానికి సంబంధించిన అంశంలో కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినా లేకపోతే కదలిక లేనటువంటి పరిస్థితుల్లో చనిపోయినా అలాంటి వారికి సంబంధించిన అంశాల్లో ఈ అవయవాలు వేరే వారికి అంటే వీరికి బ్రెయిన్ డెడ్ అయినా మిగిలినటువంటి వాటిని పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. కంపల్సరీగా కనీసం బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. అంటే బ్లడ్ ఇస్తే ఏదో జరిగిపోతుంది బాడీలో అనేటటువంటి ఒక అపోహలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వైద్యులు అయితే క్లియర్గా చెప్తున్నారు. రక్తదానం చేయండి, కంపల్సరీగా మీకు మరింత మెరుగైనటువంటి రక్తం మీ బాడీలోకి వస్తుందనే విధంగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానానికి సంబంధించి కూడా మరింత అవగాహన పెరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయం అనేది అభినందనీయంగా చెప్పేసేటువంటి పరిస్థితి ఉంది.